అది ఏదో అసాధ్యమైంది నువ్వు తీసుకొస్తే దాని గురించి ఎక్కడన్నా అందరు రాష్ట్రం అంతా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. దట్స్ ఓకే. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, నువ్వు పెట్టావు, దాంట్లో రకరకాల మార్పులు జరిగాయి, మళ్ళీ తీసుకొచ్చావు. ఆల్రెడీ రాష్ట్రం మీద బరువు ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు వేసావు ఇప్పటికే. ఇంకా అది 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు చేస్తానంటున్నావు. దీనికి ఒక కలరింగ్ ఇచ్చి దాని మీద నువ్వు సెలబ్రేట్ చేసుకోమని ఒక క్రూరంగా అందరికీ పిలుపు ఇవ్వడం, అటు అనంతపురం నుంచి శ్రీకాకుళం, వాళ్ళు ఎందుకు చేసుకోవాలని అర్థం కాదు. పోనీ ఇక్కడ నువ్వు చేర్చని, నువ్వు అసలు పట్టించుకొని నగరాలు, ఇటు గుంటూరు కానీ విజయవాడ కానీ అసలు పట్టించుకోవట్లే, వాటిని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎగ్జిస్టింగ్ గా ఒకవేళ ఉందనుకున్న ఎగ్జిస్టింగ్ దాని మీద సెలబ్రేషన్ జరుగుతుంది. అయినా సరే కాలు ఇవ్వడం అనేది అంటే ఒక తెలియని ఏదో ఒక కండిషన్ లో జనాన్ని తోసి ఒక అద్భుతం జరిగిపోయిందని ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఏమీ లేకపోయినా సరే ఆ ప్రాసెస్ లో తన పబ్బం గడుపుకోవాలనేది. అదే సమయంలో ఒక కరెక్ట్ నిజమైన క్వశ్చన్లు అందరూ వేసుకోవాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేస్తే, మా పార్టీ నాయకులు రైజ్ చేస్తే, మా పార్లమెంట్లో మా పార్టీ నాయకులు రైజ్ చేస్తే వాటిని ఎగతాళి చేయడమే కాకుండా వీళ్ళంతా అసలు ఏమేస్తున్నారో అర్థం కావట్లే. డెవలప్మెంట్, యాంటీ డెవలప్మెంట్ అను, యాంటీ ప్రోగ్రెసివ్ అను, యాంటీ స్టేట్ అను ఇలాంటి ముద్ర వేయాలనే ప్రయత్నం చేయడం. ఒక్కటంటే ఒక్కటి నేను ఆయన మాట్లాడిన వాటిలో ప్రతి మాటకు కావాలంటే వీడియో వేసి చూపొచ్చు. అన్ని అబద్దాలనే విషయం దాంట్లో తెలుస్తుంది. ఆయనవే ఉన్నాయి వీడియోలు, మనం ఎక్కర్లా, ఆయనవి ఉన్నాయి. ఇప్పుడు ఆయన పక్కన నిలబడిన ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు ఉన్నాయి. వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలు వేస్తేనే నిన్న ఏమంటారు, పవిత్రమైన మట్టి పార్లమెంట్ నుంచి తెచ్చి మోడీ గారు ఇచ్చారు, యమునా నది నీళ్లు తెచ్చి ఇచ్చారని నిన్న అన్న వ్యక్తి ఆ అద్భుతమైన దీనివల్లే, ఇక్కడ అన్ని దేవాలయాల నుంచి తెచ్చిన దీనివల్లే ఈరోజు ఇంతటి అద్భుతం జరిగిపోయింది, చట్టబద్ధత వచ్చింది, పార్లమెంట్లో యునానిమస్ గా అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మరి 17లో కటీఫ్ చెప్పాక బీజేపీతో 18లో అప్పుడు ఏదో ధర్మ పరిరక్షణ ఏదో చేసినట్టున్నారు ప్రభుత్వం ఖర్చుతో డబ్బులు పెట్టి ఢిల్లీలో. అక్కడ ఏమిచ్చినా పీఎం క్వశ్చన్ చేసి ఆయన మోడీ గారిని ఏమిచ్చినా ఇంత మట్టి చెంబు నీళ్లు ఇంత మట్టి ఇచ్చారని అనలేదా? అది ఆ రెండు పక్కన పెట్టిన ఆయన చెల్లించాడు. ఎందుకంటే ఆయన ఈ రోజు ఏమనాలో అదే అని అంటాడు. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అది ఒక ఎవరు రాజధాని కాదు, కొంతమంది వాళ్ళ కోసం కట్టుకుంటున్న ఇదని తను అన్నాడు. అవన్నీ ఉన్నాయి హిస్టరీ.